హలో ఎవ్రీవన్. ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద టుడేస్ టాపిక్. ఏంటంటే ఈరోజు చెప్పబోయేది కర్మ సిద్ధాంతం గురించి. అసలు కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట. అంటే ఏ విధంగా వస్తుంది ప్రతి ఒక్కరికి. మనిషి అన్నాక ఎవరికైనా కర్మ అనేది ఉంటుంది. అది తినటం కానీ పడుకోవటం కానీ, నువ్వు చేసే ఏ కర్మ అయినా సరే, మంచి అయినా చెడు అయినా అది నీకు తిరిగి వస్తుంది. కర్మ మాత్రం ఎవరిని వదిలిపెట్టదండి. నాకే ఎందుకు ఇలా అని అనుకోకూడదు. కర్మ సిద్ధాంతం ఇప్పుడు ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. అసలు ఎలా పనిచేస్తుంది అది. ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద టుడేస్ వీడియో. కళ్ళు ఒకనొక సమయంలో మన కళ్ళు అనేది చెట్టు మీద ఉన్న ఒక పండుని చూసాయన్నమాట ఆ కళ్ళు. అయితే ఆ కళ్ళు అనేవి ఆ పండుని తినాలనుకొని మనసులో ఆశ పుట్టింది. ఆ పండుని తింటే బాగుండుగా అని. అప్పుడు ఏం చేస్తాం మనం? డెఫినెట్గా తెంపుకొని తినాలనుకుంటాం. అందుకే కళ్ళు వెళ్ళాయి ఆ చోటికి. చెట్టు దగ్గరికి కళ్ళు వెళ్ళాయి అన్నమాట పండును కొయ్యటానికి. అదేవిధంగా అలా పండును కొయ్యటానికి కళ్ళు ఎవరి ద్వారా వెళ్తే కాళ్ళు పండును కొయ్యలేవు కాబట్టి కాళ్ళ ద్వారా నడవగలుగుతాం. ఆ కాళ్ళ ద్వారా నడవటం ద్వారా మనం వాళ్ళతోని పండును కొయ్యలేం కదా. సో ఏం చేస్తాం? చేతులతో పండును కోద్దాం అనుకుంటాం. సో చేతుల ద్వారా పండుని తినలేం కదా. ఏం చేస్తాం? కాబట్టి నోరు తినేస్తుంది. నోరు ద్వారా నోటిలో పెట్టుకుంటూ నోరు తినేస్తుంది. అప్పుడు మరి ఆ పండు కడుపులోకి వెళ్ళింది కదా. ఇప్పుడు చూడండి, ఎవరు చూసారో వాళ్ళు వెళ్ళలేదు, ఎవరు వెళ్ళారో వాళ్ళు తంపలేదు. అంటే ఏంటంటే, ఇప్పుడు నువ్వు మనిషి అయి ఉన్నా, నువ్వు కళ్ళు ఒకటి చూసాయి, కానీ కళ్ళు చూసాయి కాబట్టి ఆ చోటికి నీ మనసు వెళ్ళాలనుకుంటుంది. నీ మనసు వెళ్ళాలనుకుంటే నీ నడక అనేది నువ్వు డెఫినెట్గా అక్కడికి వెళ్తావు. అదేవిధంగా నీ చేతులు అనేవి కోయడానికి రెడీగా ఉంటాయి. నీ చేతులు కోయడానికి ఏమిటంటే నీ నోరు తిని పెడుతుంది. అది తిని పెడితే నీ కడుపులోకి వెళ్తుంది అనమాట. ఎవరు తెంపాలో వాళ్ళు తినలేదన్నమాట. ఎవరు తిన్నారో వాళ్ళు ఉంచుకోలేదు, ఎందుకంటే అది కడుపులోకి వెళ్ళింది. మరి ఇప్పుడు ఎప్పుడైతే తోటమాలి చూశాడో అప్పుడు దెబ్బలు వీపు మీద పడ్డాయన్నమాట. అలా దొంగచాటుగా ఒక పండుని కోస్తే తోటమాలి ఉంటే డెఫినెట్గా కొడతాడు కదండి. సో అప్పుడు దెబ్బలు వీపు మీద పడ్డాయి కాబట్టి పాపం ఇప్పుడు పాపం వీపు తప్పుదా? అంటే వీపు మీద దెబ్బలు పడతాయి, దాని పాపం వీపిదా? నీ వీపుకి దెబ్బలు పడ్డాయి. కానీ ఎప్పుడైతే దెబ్బలు నీ మీద పడ్డాయో అప్పుడు కళ్ళ నుండి కన్నీళ్ళు వచ్చాయి. ఎప్పుడైతే నీ ఒంటి మీద ఒక దెబ్బ తగిలితే కళ్ళ నుంచి నీ కన్నీళ్ళ నుంచి నీ వాటర్ అనేది వస్తాయన్నమాట. కళ్ళ నుండి. ఎందుకంటే అందరికంటే ముందు ఆ పండుని చూసింది నీ కళ్ళు కాబట్టి ఆ కళ్ళు ద్వారానే నీకు కర్మ అనేది జరిగింది. ఇక్కడ ఇదంతా జరిగింది అనమాట. అంటే నువ్వు ఏడవటం అనేది వచ్చేసింది అలా దెబ్బ కొట్టడం ద్వారా. అట్లా జరగటం ద్వారా నీకు ఏడుపు వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే కర్మ సిద్ధాంతం అంటే ఇదే. ఎవ్వరు దీని నుంచి తప్పించుకోలేరు అనమాట. సో దాని నుంచి ఎవ్వరు విడిపోలేరు కూడా. కర్మ అనేది ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఏదైనా సరే మనం అనుకుంటాం, తింటాం, పడుకుంటాం, నిద్ర లేవటం, మాట్లాడుతున్నాం కదా అనుకుంటాం, కానీ అలా కాదు. ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.